టీ ఆన్ టైమర్ హౌ ఇట్ వర్క్స్ అని అడిగాను అనుకోండి, అంటే మామూలుగా మీరు పిఎల్సీలు కానీ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అక్కడ టీ ఆన్ టైమరు, టీ ఆఫ్ టైమరు లేదా రిటెన్షన్ టైమర్స్ అని ఉంటాయి. అది ఏ పిఎల్సీలో అయినా కానీ, అంటే లైక్ రాక్వెల్ కానీ, స్నైడర్ కానీ, సిమెన్స్ కానీ, ఎల్ఎన్ బ్రాడ్లీ కానీ, ఏ పిఎల్సీలో అయినా కూడా టైమర్స్ అనేవి కామన్గా ఉంటాయి. అంటే టీ ఆన్ టైమర్స్ కానీ, టీ ఆఫ్ కానీ, రిటెన్షన్ టైమర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ ఆన్ టైమర్ కానీ చూసినట్టయితే ఇట్స్ ఆన్ డిలే టైమర్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోవేవ్ ఉందనుకోండి, మైక్రోవేవ్ కానీ మీరు చూసినట్టయితే ఫుడ్ మీరు లోపల పెడతారు, దాంట్లో నెంబర్ కొడతారు, ఇది ఒక 15 seconds ఎగ్జాంపుల్ అనుకోండి. సో 15 seconds అది హీట్ చేస్తుంది, 15 seconds అయిపోయిన తర్వాత అంటే టైమర్ డన్ అయిపోయింది, అంటే అయిపోయింది. సో టైమర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఫుడ్ తీసేసి, సో సేమ్ ప్రిన్సిపల్. ఇట్లా టీ ఆన్ టైమర్ ఏంటంటే నీకు టైమర్ అనేది 10 seconds ప్రీసెట్ టైం పెట్టారు అనుకోండి, మైక్రోవేవ్లో మీరు 10 seconds పెడతారు. సో మీరు 10 seconds అది రన్ అవుతుంది, అయిపోతుంది. సో ఈ టీ ఆన్ టైమర్ అనేది అలానే పనిచేస్తుంది. సో ఈ పిఎల్సీలో వచ్చేసరికి ఈ టీ ఆన్ టైమర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్‌జిపిటి అడిగామనుకోండి, అదే టీ ఆన్ టైమర్ ఇన్ పిఎల్సీ హౌ ఇట్ వర్క్స్ ఒకళ్ళకు అడిగామనుకోండి, అది కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, టీ ఆన్ టైమర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ టైమర్స్ ఇన్ పిఎల్సీ. So it is used to delay activation of the output after the input has turned on. So that means for example మీరు ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, సో మీరు ఇప్పుడు ఒక మోటార్ స్టార్ట్ అయింది, ఫీడ్బ్యాక్ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఫీడ్బ్యాక్ విత్ ఇన్ టైం డిలేలో రాలేదు అంటే మీరు ఫెయిల్ టు స్టార్ట్ అలారం జనరేట్ అవుతుంది అని అనుకోండి. సో అలాంటప్పుడు ఈ టీ ఆన్ టైమర్ని మీరు వాడతారు. ఇక్కడ ఏమంటే బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి when the input condition becomes true, the T on timer starts counting. Once the preset timer is reached, the timer output becomes true. If input goes false, the timer finishes counting. So ఇది మీకు ఇది వెరీ బేసిక్ టైమర్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏ టైమర్ బ్లాక్ అయినా కానీ ఇన్పుట్ ఉంటుంది, ప్రీసెట్ టైం, ఎలాప్స్ టైం, అవుట్పుట్ ఉంటుంది. సో టీ ఆన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇలా. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ చాట్‌జిపిటి వచ్చేసరికి స్ట్రక్చర్డ్ టెక్స్ట్ ప్రోగ్రామింగ్ కూడా చూపించింది ఎలా వాడతారు అనేది. సో కీ పాయింట్స్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఆన్ టైమర్ ఎగ్జాంపుల్ ఇన్ ladder లాజిక్ టు జనరేట్ ఫెయిల్ టు స్టార్ట్ అలారం అని కొట్టారు అనుకోండి. సో ఇప్పుడు చూస్తే అది ఆటోమేటిక్గా ఇస్తుంది, లాజిక్ మొత్తం చూపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ మీరు స్టార్ట్ కమాండ్ ఇస్తారు, మెషిన్ రన్నింగ్ ఫీడ్బ్యాక్ నార్మల్లీ క్లోజ్డ్, టీ ఆన్ ప్లీజ్ అయితే 10 seconds ఇచ్చారు, ఇది ఫెయిల్ టు స్టార్ట్ ఇది. సో ఎప్పుడైతే మీరు స్టార్ట్ కమాండ్ ఇచ్చారో జనరల్గా మోటార్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో అది ఇక్కడ చూడండి ఫెయిల్ టు స్టార్ట్ అలారం. సో వెన్ ఫెయిల్ టు స్టార్ట్ అలారం టైమర్ డన్ అయిన వెంటనే మీకు ఇంకా అలారం ట్రిగర్ అవుతుంది. సో నార్మల్లీ ఎలా అంటే మీరు స్టార్ట్ కమాండ్ ఇచ్చిన వెంటనే మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒకవేళ స్టార్ట్ కాలేదు అంటే ఆటోమేటిక్గా అలారం జనరేట్ అవుతుంది. సో ఇది టీ ఆన్ టైమర్ ఒక మెయిన్ యూజ్ కేస్ అనమాట ఇది. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చాట్‌జిపిటిని వాడినట్టయితే మీకు ఆటోమేటిక్గా పిఎల్సీ కోడ్ కూడా ఎలా రాయాలనేది కూడా అది చెబుతుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇది చెబుతుంది అట్లా కరెక్ట్గా కాకపోయినా ఒక విధంగా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇస్తుంది, దానిని మనము ఇంప్రూవైజ్ చేసుకోవాలి. సో మీరు ఫ్యూచర్లో కానీ చూసినట్లయితే నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్పోజ్ అయ్యాను. అదేంటి అంటే మీరు ఇంక పిఎల్సీలోనే కొత్త ఫ్యాక్టరీ టాక్ ఏఐ ఇంటిగ్రేటెడ్ వచ్చేసినాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే నీకు డైరెక్ట్గా మీరు పిఎల్సీ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. సో ఆ ఏఐఏ నీకు పిఎల్సీ కూడా రాసేస్తుంది డైరెక్ట్గా. సో టెక్నాలజీ అంతా మారిపోతూ ఉంది. సో మనం కూడా టెక్నాలజీతో పాటు అడ్వాన్స్ అయితే మంచిది అనేది నా ఉద్దేశం. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ఒక టీ ఆన్ టైమర్ యొక్క బేసిక్స్ ఇన్ఫర్మేషను. సో నేను ఇంకా వీడియోస్ ఇలా చేద్దామని అనుకుంటున్నారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సరేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.